హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్యూట్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి నేతి సున్నుండలు. చాలా టేస్టీగా ఉంటుందండి. అమ్మమ్మ కాలం నాటి రెసిపీ అండ్ హెల్దీ కూడా. ఈ రెసిపీని మనం ఇప్పటికీ చేసుకుని తింటూనే ఉంటాం. భోగి పండుగ వచ్చిందంటే చాలు ఈ రెసిపీ చేసుకుని తింటాం కదా. సో ఎలా చేయాలో చెప్తాను చూడండి. ముందుగా ఒక మందపాటి కడాయి తీసుకుని అందులో 2.5 కప్పుల మినపగుళ్ళు తీసుకోండి. ఇవి వచ్చేసి 1/2 kg వరకు ఉంటాయండి. వీటిని మనం లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి. ఎట్టి పరిస్థితిలో హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు, దానివల్ల మాడిపోతాయి. అదేవిధంగా టేస్ట్ కూడా అంత బాగోదండి. ఫాస్ట్గా వేగిపోయినాయి కదా అని చెప్పి వేయించేసుకుంటే మనకి టేస్ట్ అస్సలు బాగోదు. లో ఫ్లేమ్లో పెడుతూ స్లోగా నిదానంగా వేయించుకోవాలి. అప్పుడే మనకి సున్నుండల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా ఈ కలర్ వచ్చింది కదండి, అలా స్లోగా ఇంకా వేయించుకుంటూ ఉండాలి. నాకు వచ్చేసి ఒక 25 minutes టైం అయితే పట్టిందండి. ఇలా వేయించుకున్నాక అందులో 2 స్పూన్ల వరకు బియ్యాన్ని వేసుకోండి. సో బియ్యం వేయకుండా సున్నుండలు చేసుకున్నా కూడా పర్వాలేదండి, దానివల్ల మనకి నోట్లోకి అంటుకోకుండా ఉంటుంది బియ్యం వేసుకుంటే. సో అందుకు వేసుకున్నాను అనమాట. సో ఒక్క 1 minute పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకేనండి. సో ఇలా ఉంటే సరిపోతుంది. వాటిని మనం చల్లార్చుకోవాలి పక్కన పెట్టి. ఓకేనండి. సో ఈ విధంగా చల్లారిన తర్వాత వాటిని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఒకేసారి కాకుండా ఒక హాఫ్ చొప్పున మిక్సీ పట్టుకోండి. మిక్సీ జార్లోకి వేసుకుని 1.5 కప్ చొప్పున మిక్సీ పట్టుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి వీటిని. ఇలా మెత్తగా పట్టుకుంటే సరిపోతుందండి. ఓకేనా. ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఫైన్గా ఉండాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన వాటిని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా రిమైనింగ్ మినపగుళ్ళను కూడా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఓకేనండి. సో మొత్తం మినపగుళ్ళు వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన వాటిని ఒక బౌల్లోకి వేసుకోండి. ఓకేనండి. ఇందులో మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. నేను 2.5 కప్పుల వరకు మినపగుళ్ళు తీసుకున్నాను కదండి. ఎంత తీసుకున్నామో అంత క్వాంటిటీని యాడ్ చేసుకోండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో 2.5 కప్పుల మినపగుళ్ళకి 2.5 కప్పుల బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకుని వీటిని కూడా మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలండి. నార్మల్గా ఒకేసారి వేసుకుంటే కనుక మనకి ముద్దలా వస్తుందండి. సో ఈ విడివిడిగా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి కరెక్ట్గా పౌడర్లా వస్తుందన్నమాట. అలా వచ్చిన పౌడర్ మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు నెయ్యి వేసుకుని ఉండల కింద చుట్టుకోవచ్చు అనమాట. ఓకేనండి. సో అదేవిధంగా రిమైనింగ్ వాటిని కూడా మిక్సీ పట్టుకుని ఒకసారి గరిటతో బాగా కలుపుకోండి. ఎందుకంటే మనం ఒకేసారి మిక్సీ పట్టలేదు కదా, 2 చొప్పున మిక్సీ పట్టాం కాబట్టి బెల్లం అనేది మొత్తం కలవాలి కాబట్టి ఒకసారి గరిటతో బాగా కలుపుకోండి. ఓకేనండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత అందులో మనం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. 3/4 కప్పు అయితే పడుతుందండి 2.5 కప్పులకి. నేను ఇంట్లో చేసిన నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. సో వీటిని బాగా వేడి చేసి మాత్రమే వేసుకోవాలి అందులో. ఇలా వేసుకున్నాక ఒకసారి గరిటతో మిక్స్ చేసుకోండి. బాగా వేడిగా ఉంటుంది కదా. నేను కొద్దిగా నెయ్యి అనేది పక్కన పెట్టానండి. మనకి ఇంకా కావాలనుకుంటే కనుక వేసుకోవచ్చు. మొత్తం 3/4 కప్పు అయితే పడుతుందండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత రిమైనింగ్ నెయ్యి కూడా వేసుకోండి. అక్కడక్కడ పొడుం కింద ఉంది కదా. ఓకేనా. ఈ విధంగా వేయించుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం ఉండలు అనేవి చుట్టుకోవాలి. మనకి నెయ్యి క్వాంటిటీ ఎక్కువ ఉంటే సున్నుండల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు 3/4 కప్పే కాదు ఇంకా వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఇలా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకున్నాక సున్నుండల కింద చుట్టుకోవాలి. సో మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చుట్టుకోండి. మీకు చిన్న ఉండలంటే ఒక సింగిల్ హ్యాండ్తో చుట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చిన్న ఉండల కింద కావాలనుకుంటే ఇలా చేయండి. లేదు మీకు పెద్ద ఉండల కింద కావాలంటే ఇలా 2 హ్యాండ్స్ యూస్ చేసి సున్నుండలని చుట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మెయిన్ మినుముల్లో ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయండి. ఇవి మనకు ఎముకలు అనేవి బలంగా దృఢంగా ఉండడానికి సహాయపడతాయి. అదేవిధంగా మినుములు తీసుకోవడం వల్ల గుండెకు కూడా చాలా హెల్దీ అండి. ఇందులో ఉండే పొటాషియం వల్ల రక్తపోటు అనేది తగ్గుతుందండి. రక్త ప్రసరణ అనేది చాలా బాగా జరుగుతుంది. సో మినుములు తినడం చాలా హెల్దీ అనమాట. డైలీ ఒక మినప సున్నుండలు తింటే పిల్లలకి పెద్దలకి కూడా హెల్దీ అండి. మా పాపకు కూడా చాలా బాగా నచ్చాయండి. ఓకేనండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.